శ్రీశైలంలో మేము పెట్రోల్ తెచ్చుకున్నామని మేము అనుకుంటున్నాం, అతను డీజిల్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ బంక్కి వెళ్ళాలంటే బండి టోయింగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. ఆ సొరంగాన్ని చూపిస్తా. ఇప్పుడే దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. మరికి కూడా నా కారు పాడైపోయిన బాధలేదు, ఆయన దాని మీద ఉన్నారు తప్ప. పప్పు, వంకాయ, టమాటా పచ్చడి. లో చేపలు ఉన్నాయి. ఈ చేపలు ఇక్కడ రావాలంటే ఇది కావాలి. ఇది ఏం చేస్తుందంటే ఈ కింద బోట్లు ఉన్నాయి కదా, ఇక్కడ వాళ్ళు అక్కడ ఫిషెస్ అన్నీ ఎక్కిస్తే దీంట్లోకి ఇది ఇలా పైకి తీసుకొని వస్తుంది. అందులో ఫిషెస్ అన్నీ ఈ డబ్బాలో వేస్తారంట. వావ్, ఎంత బాగుందో. బా సార్ రండి, ఆ సొరంగాన్ని చూపిస్తా. ఎలా ఉందంటే ఇక్కడైతే ఇది చలి ఉడుతుంది. ఈ లోపల ఏముందో కానీ చల్లగా ఉంది. ఎంత జూమ్ చేయగలిగితే అంత జూమ్ చేస్తా. ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. కామేశ్వర అమ్మ దగ్గర నుంచి కిందకి వెళ్తున్నాం. అంటే ఒక 80 కిలోమీటర్ల అవతల తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పైన పత్రాలు కనపడలేదు, కింద తీసుకున్నాము. రేపు మార్నింగ్ శ్రీశైలం శివయ్య దర్శనం, అది కూడా ఎలా జరిగిందో బ్లాగ్ తీసి మీకు చూపిస్తా. ఇలాగే చూస్తూ ఉండండి. మంచి వీడియోస్ అయితేనే పెడతాను, అందుకే కొన్ని లేట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. హలో, రెండో రోజు. ఈరోజు శ్రీశైలంలో ఆ శివుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. పొద్దున్నే టైం 6 అయింది, 8:30కి దర్శనం. వెళ్తూ మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. సూర్యుడు ఎర్రగా ఎంతో చక్కగా అలా ఉదయించాడు ఈ ఉన్న రిసార్ట్లో. అలాగే ఇక్కడ చంద్రుడు కూడా ఉన్నాడు. ఇప్పుడే దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. అయిన తర్వాత అక్కడ చూస్తే రుద్రాక్ష అన్నారు. గుడ్డల కాదు, ఉన్నాయి. ఈ కాయలోంచి రుద్రాక్ష వస్తుంది. సార్ చేయమని చెప్తారు, కొలుస్తున్నారు. చూడాలి. ఫైనల్గా పంచముఖి రుద్రాక్ష కొలుస్తున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. కానీ ఎప్పటికైనా అమ్మా నాన్నకి విలువైన పేరు తెచ్చే భాగ్యం, చదువు పరంగా కూడా విలువైన జాబ్ చేసే భాగ్యం ఉంది. అయితే పుట్టిన ఊరు కాదు, బయట స్థానంలో సెట్ అవుతారు. ఆ యోగిని నాన్నగారు సాధించిన పేరు గౌరవాన్ని విను. అక్కడ చిన్న వయసులో కారుకు ప్రమాదం కూడా పోయింది. అబ్బాయి జీవితం అంతా చాలా మంచిగా పోయింది. అయిపోతున్నారు. మా బాబు గారు ఆవిడతో ఇంకా బేరాలు ఆడుతున్నారు. తీసుకున్నట్టున్నారు మొత్తానికి.
కానీ ఈయనే వీళ్ళ ఆవిడ అద్భుతంగా వండుద్ది అనమాట చేపల కూర. మీకు ఎవరైనా ఇటు వచ్చినప్పుడు డ్యామ్ కింద ఇదిగోండి, ఇది పెడుతున్నా, సెల్ నెంబర్ కూడా ఉంది, మీరు కాల్ చేయండి, అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. బాబు గారు, మనం అయితే ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం అంతేగా? ఖచ్చితంగా. ఈ అక్కే చేపల కూర ఉండేది, చాలా బాగా ఉండుద్ది. ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని భోజనం చేయొచ్చు అనమాట. వాళ్ళ ఇంట్లోంచి వ్యూ ఉంటుంది, నాకు బాగా ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ చూస్తాను. దీపు ఎంజాయా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? బోట్ రైడ్లు. ఏం చేస్తావు? చేపలు పడతావా? చేపలు పట్టి ఏం చేస్తావు? పెంచుకుంటావా? చిన్న చిన్న చేపలు పడితే పెంచుకుంటా, పెద్దదైతే ఇప్పుడు అక్కడ ఒక బోట్ వెళ్తుంది చూడు, కనిపిస్తుందా? ఇక్కడ ఎక్కడో వెళ్తుంది. మనం అంత దూరం వెళ్ళాలి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళాడు ఆయన. నువ్వు చేపలు పట్టాలంటే అంత దూరం వెళ్ళక్కర్లా, అక్కడే. బాబు గారు రండి సార్, వెళ్దాం. మీకన్నా వెనకాల తాతగారే ఫాస్ట్గా వస్తున్నారు. సుజీ, రాకేష్ కార్లో ఉన్నారు. పాపం ఘాట్ రోడ్లు కదా, తిరిగి తిరిగి వాళ్ళకి ఏమైందంటే పాపం కళ్ళు తిరిగి చిన్న వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించి పడుకుంది. అందుకని వాళ్ళు రాట్లా. నేను, మా అబ్బాయి, బాబు గారు, మా బాలు అందరం వెళ్తున్నాం అనమాట. అది కూడా మీకు చూపిస్తా ఎలా ఉంటుందో. ఇవి వచ్చేసి బొచ్చ చేపలంట. ఈ చేపలని ఇలా ఎండబెడతారు. నేనైతే వంజరం అనుకున్నా, కాదంట, బొచ్చ చేపలు. ఇదిగోండి, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళి బోట్ డ్రైవరు. స్కాన్ చేయాలి దాంట్లో. దీపు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బాబు గారు ఏంటి పరిస్థితి? చెప్పాలంటే హ్యాపీగా ఉంది. బోటు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి బోటు ప్రయాణం చేయడం ఫస్ట్ టైం. అంటే ఇక్కడ మన శ్రీశైలం డ్యామ్లో విజయవాడ సైడ్ చేసాం, కానీ ఇది చాలా బాగుంది. గోదావరికి వెళ్ళిన ఫీలింగ్ ఉందిగా. అదే చెప్పబోతున్నాను, గోదావరికి వెళ్ళే ఫీలింగ్ ఉంది. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి. శ్రీశైలం వచ్చినప్పుడు ఈ బోట్ షికార్ అనేది ఒక ప్రత్యేకత. అంతేనా? నైస్, సూపర్. పోలీసు వారు కూడా మీకు బాగా సహకరిస్తున్నారు మేడం గారు. సూపర్, మామూలుగా. ఇది పాతాళ గంగా అది. సూపర్. కరెంట్ సప్లై ఇదేనా? వాటర్ లోపలికి అండర్ గ్రౌండ్ ఉంటుంది అండి. ఇది డ్యామ్ బ్యాక్ సైడ్. మా ఓడు ఇక్కడ వేసాడు, అది బోట్తో పాటు వస్తుంది. లేదు కానీ చిక్కు మాత్రం పడిందండి. మా వాళ్ళు ఆ చిక్కు తీయడానికి కష్టపడుతున్నారు. అదేమో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు బాబు. రాకేష్ మిస్ అయ్యాడు కానీ ఇదిగో పైన కనిపిస్తుందా, పైన ఉన్నారు. ఖ్యాతికమ్మని చూపిస్తున్నాడు. ఒక్క చేప పర్లేదు. డిసప్పాయింట్మెంట్ చూడండి. చాలా బాధతో ఉన్న దీపు. చాలా బాధతో ఉన్న దీపు.
కోపంతో ఉన్న దీపు, మొహం ఎవరికి చూపించలేకపోతున్న దీపు. ట్రిప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ భోజనం చేసి హైదరాబాద్ బయలుదేరాలి. దీపు ఏంటి పరిస్థితి? కొంచెం శ్రమ అనుకోకుండా కిందకి దిగితే కనుక మంచి లొకేషన్ చూస్తాం. పెద్దవాళ్ళు అయితే కొంచెం కష్టం. టూరిజం వాళ్ళు కొంచెం డెవలప్ చేసి పెద్దల కోసం రోప్ వే పెడితే బెటర్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే లొకేషన్ చూసాం, శ్రీశైలం వెళ్దాం, ఇష్టకామేశ్వరం వెళ్దాం, అన్నీ జరిగినాయి, అన్నీ చాలా బాగా జరిగినాయి అనుకుంటున్నా. కాకపోతే ఒక సంఘటన ఏం జరిగిందంటే శ్రీశైలంలో పెట్రోల్ కొట్టించుకున్నాం, ఇండియన్ పెట్రోల్ బంక్. మేము పెట్రోల్ కొట్టించుకున్నామని మేము అనుకుంటున్నాం, అతను డీజిల్ కొట్టేశాడు. ఇప్పుడు బంక్ మీద కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే మేము చూసుకోవాలి కదా అని చెప్పి అసమర్థ మా మీద వదిలేసుకోవాలా ఏం అర్థం కావట్లేదు. మెకానిక్ని పిలిపించి సిగ్నల్స్ లేవు, ఇప్పుడు ఆ బండిని ఇంకో బండి తీసుకెళ్తుందంట, మొత్తం డీజిల్ అంతా తీయాలంట, తీసి మళ్ళీ పెట్రోల్ వేయాలంట. ఇలా అయితే ఎప్పుడు నేను వెళ్ళేది హైదరాబాద్ నాకు అర్థం కావట్లేదు. అలా జరిగింది. ఒకసారి కారుని చూపించు. చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాం వ్యక్తి నేను ఒక్కనే అనుకుంటా కదా. నమస్కారం. బాగున్నాను. దెబ్బకి నిద్ర లేచాడు బాబు గారు. ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సార్ మ్యాటర్ ఏం జరిగిందంటే బండి బాగుంది, అక్కడ వాడు పెట్రోల్ బదులు డీజిల్ పోసాడు సార్. ఇప్పుడు ఆ బంక్కి వెళ్ళాలంటే బండి దాని పేరేంటన్నా టోయింగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మొత్తం డీజిల్ తీసేసి పెట్రోల్ ఇస్తాడు. అప్పుడు మనం హైదరాబాద్ వెళ్తాం. ఇప్పుడు మనం కూర్చుంటాం, ఆ బండి వెళ్తుంటుంది. రెండు టైర్లు పైకి లేపి ఇదొక ఎక్స్పీరియన్స్. మీకు మేము చెప్పే కదా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాను సార్ అని. అదే ఇప్పుడు నిద్రలేసాక నాకు అర్థమైంది మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇటువంటిది అనుకోలేదు నేను. ఇంక షర్ట్ వేసుకొని వెళ్దాం. ఇలాంటివి జరగవు కదా ఇప్పుడు. ఇలాంటి జీవితంలో ఇలాంటివి జరిగినప్పుడే కదా బాబు గారు. శోక సముద్రంలో మునిగున్న బాబు గారు నా బండి తెస్తా అన్నాడు. వద్దు సార్, ఎందుకు ఎలక్ట్రికల్ బండి, ఇక్కడ పవర్ పెట్టుకోవడానికి ఉండదని చెప్పా. కట్ చేస్తే ఎన్ని చూసుకొని బండిలో వచ్చా, బాబు గారు ఈ బండిలో వచ్చారు. ఇప్పుడే ఇగో ఈయన మెకానిక్ మల్లికార్జున గారు. ఆయన మమ్మల్ని ఆదుకునే వ్యక్తి. ఇప్పుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మెకానిక్ వర్క్స్ అంట. బ్రదరు తీసుకురావడమే కాకుండా డీజిల్ తీయడం కోసం క్యాన్ 45 లీటర్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం క్యాన్ డబ్బులు ఇస్తాము, క్యాన్ డబ్బులు ఇచ్చి కానీ నాగార్జున గారు ఇది అంటున్నారు లేదా చూడండి. నాగార్జున గారు ఎందుకు వస్తున్నారు మధ్యలో? బేసిక్ ఏంటంటే ఇప్పుడు అది దేనికి ఉపయోగపడుతుంది, ఓన్లీ దేనికి ఉపయోగపడుతుంది అంటే హ్యాండ్ వాష్కి, బేరింగ్స్ కడుక్కోవడానికి, బెంచెస్ కడుక్కోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఒక 10 లీటర్లు పెట్రోల్ ఉంది కాబట్టి మిగతా 38 లీటర్లు డీజిల్ కలిపింది కాబట్టి అటు డీజిల్ వాళ్ళు వాడుకోలేరు,
మనం వాడుకోలేము. ఇంజిన్ వాడుకోవచ్చు. ఇంజిన్ ఉంటాయి కదా, ఇంజిన్ క్లీనింగ్ కాదండి, ఇంజిన్ మన ఫిష్ వాటికి వాడచ్చు. ఫిష్ అంటే వాటికి కూడా వాడటానికి లేదు. మిల్లర్స్ ఉంటాయి. హ్యాండ్ మిషన్ ఇందాక మనం ఉన్నప్పుడు ఆడే వచ్చాడు కదా సార్, చెరుకు రసం వాడుగా చెరుకు వాడుకోవచ్చు. మనం కింద చిన్న జనరేటర్లు ఉంటాయి. వాడు అడిగాడు, అక్కడ వచ్చిన అతను రాజు, సార్ ఇది ఈ ఆయిల్ మాకు పనికి వస్తుంది సార్, దీన్ని తీసే పని అయితే అన్నాడు. గుర్తుందో లేదా? మరికి కూడా నా కారు పాడైపోయిన బాధలేదు, ఆయిల్ ఎవరికి దాని మీద ఉన్నారు తప్ప ఒక్కరు కూడా కారుకి ఏమైనా ఒక వస్తువు పాడైపోయినా ఉపయోగించేవాడు చేయాలి కదా. ఒక మనిషి డెడ్, ఇప్పుడు బ్రెయిన్ క్లాట్ అయిపోయింది, వాడు అవయవాలు పనికొచ్చేవాడికి ఇవ్వాలి కదండి. వాడు అలాగే ఉండేసి వాడి లివర్ పనికి రాకుండా, ఆయాలు పనికి రాకుండా, దేనికి ఆ జీవితం పనికి వస్తుంది కదా. మీరు అలా ఇప్పుడు అది అడవిలో ఉన్నారు, మీరు వేరే అతను వస్తాడు, సార్ ఈ ఆయిల్ అంతా తీసేస్తే నేను పెట్రోల్ తెచ్చాను, దీన్ని వేస్తే స్టార్ట్ అవుతుంది అంటే పడేస్తారా లేదా? ఎందుకంటే అది ఫుల్ ఉంది, ఇప్పుడు దాన్ని పట్టుకునే ఛాన్స్ లేదు, వదిలేస్తారా లేదా? లాజిక్ చూడండి హాయా. మనం ఇది వైఫై మీటర్ దగ్గర నుంచి అంత మీటర్ వరకు వెళ్ళింది మాటలు. సెంటర్ చేశారు. యాక్చువల్లీ ఇవి దీంట్లో డీజిల్ వెళ్ళిపోయిందంట, దానివల్ల సెల్ఫ్ కొట్టినా స్టార్ట్ అవ్వట్లా. 4 ఉంటాయి అనుకుంటా, మనకు కూడా కొత్త విషయాలన్నీ. డీజిల్ వేయడం వల్ల పొగ చూసారా ఎలా వస్తుందో, మామూలుగా రావట్లేదు. యాక్చువల్లీ వెళ్తూ ఉంటే ఎన్న కూరగాయల షాప్ కనిపించింది, అక్కడ కూరగాయలు పెట్టుకుని అమ్ముతున్నారు, అన్నీ తీసుకున్నాం. మా తోట కూడా చూడండి అన్నీ ఉన్నాయంటే చూడడానికి వచ్చాం అనమాట. మా అబ్బాయిని తీసుకొని వచ్చాం. ఇదిగోండి పచ్చిమిరకాయలు, ఇదంతా పచ్చిమిరకాయలు తెచ్చు. ఈ వంకాయలు ఇంకా ఏమన్నా కాపు రాలేదా? వంకాయలు వంకాయలు బాగున్నాయి కదా సార్, లేతగా. ఒక 2 కేజీలు వంకాయలు తీసుకెళ్దాం సార్, అది చెప్తే కట్ చేసుకుంటాం. అమ్మా నాకు ఒక 2 కేజీలు వంకాయలు లేత ఇస్తావా? ఇదంతా మీ తోటేనా? అయ్యి పప్పాయా? పప్పాయ బాగుంది, తోట బాగా వచ్చింది. ఇందాక మనం తోట చూసాం కదా, ఆ తోటలో ఫ్రెష్గా కోసి ఇందాక 6 కోట్ల వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కూరగాయలు. వీలున్నంత వరకు ఇలా అప్పుడప్పుడే తింటాం కదా మనం ఇట్లా బయటకు వచ్చినప్పుడు. వీలున్నంత వరకు ఇలా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం, అది కూడా బాబు గారు ఆరోగ్యం కాపాడడం కోసం ఎన్ని పనులు. ఆకలి వేస్తుందని మధ్యలో ఆగాం. ఇదేదో ఫ్యామిలీ డాబా అన్నారు, మాకెందుకు ఇలా కాకుండా ఇలా ఫ్యామిలీ లాగా వీడు వండుతున్నారు, ఇక్కడ తిందామని 2 వాటర్ బాటిల్ ఒకటి బాబు గారు ఇక్కడే తిందామన్నారు, నేను కూడా ఇక్కడే తిందాం అనుకున్నాం. ఒక వాటర్ బాటిల్ చల్లగా, మా నాన్ వెజ్ లేకుండా వెజ్. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసే ఉంటారు, ఏదో ఊరినే చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ఊర్లో వెళ్ళినప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా తినడానికి ఇష్టపడతాను. ఈరోజు అద్భుతమైన భోజనం, పప్పు, వంకాయ, టమాటా పచ్చడి. అమ్మ పెట్టు బాబు గారికి.
పేరు బాగుంటుంది కదా, ఇంట్లో టేస్ట్ లాగా ఉంటుందా? సరే అయితే తినేద్దాం. ఏం బాబు గారు ఏం పరిస్థితి? చాలా బాగుందండి. అంతేనా? వంకాయ మరి బాగుందన్నారు, వంకాయ లేదో తెలియదు మీకు? ఇంత చిన్న కాయలు వేసరికి అర్థం కాల. మనం కూడా ఇందాక వంకాయలు కొన్నాం కదా, అవి ఎర్రగా ఉన్నాయి, ఈ తెల్లగా తెల్ల వంకాయలు. తెల్ల వంకాయలు సార్. చాలా బాగుంది భోజనం. ఆ హోటల్ ఎలా ఉంటుంది? ముంజులు కనిపించాయి. మీరేంట్రా కనిపించిందంతా తీసుకుంటూ పోతాడు అనుకోవచ్చు. ముంజులు మీరు అందరికీ ఇష్టమే, అలాగే నాకు కూడా ఇష్టమే. మా అబ్బాయి అలాగ ఉన్నారు కాబట్టి కారులో వాడికి ఇష్టమే. ఎట్లన్నా ముంజే ఏంటి 100కి ఎన్ని? డజన్ 100. ఏం చేస్తున్నారు మొబైల్లో? ఏంది పరిస్థితి ఎలా ఉంది అని చూసుకుంటున్నాం. ఇప్పుడు అన్ని రకాల జాతకాలు కూడా తెలియజేయబడునని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. మరి కనుక్కోపోయారా మీ జాతకం ఎలా ఉందో? మనకు తెలియని జాతకాలు మనకి ఏమున్నాయి సార్, అన్నీ మనకు తెలిసినాయి కదా. అసలు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, ప్రయాణం అని చెప్తారు. అంతే. అంటే అనవసరంగా డబ్బులు తీసుకుంటున్నారంటారు అందరి దగ్గర. మంచి మెసేజ్ ఇచ్చారు సొసైటీకి. తెచ్చిన కూరగాయలన్నీ మా లక్ష్మమ్మ ఏరుతుంది, తిట్టుకుంటుంది. ఇన్ని తెచ్చాడు ఎప్పుడు ఏరాలని. తిట్టుకుంటలేదా? అంతేలే, అంతే అండి సంగతి. మొత్తానికి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇలాంటి కొత్త వీడియో, ఈ కొత్త వీడియోలు ఏం కాదు, నాకు అనిపించిన వీడియోలన్నీ పెడుతుంటాను. మీకు నచ్చితే చూడండి.